హాయ్! హలో అందరికీ. దీన్ని చూసిన వెంటనే మీలో ఏమనిపించిందో హానెస్ట్‌గా చెప్పండి. ఓకేనా? చాలామంది కోడిగుడ్డు ఉక్కురని అనుకునుంటారు. అంటే కోడిగుడ్డు పుల్ట అని అనుకునుంటారు. కానీ కాదండి. జిలేబీ పిడుపు అన్నమాట. జిలేబీ అంటే తినే జిలేబీ అనుకోకండి. కాదండి. జిలేబీ చేప. అదొచ్చేసి అదిగో బ్లాక్ కలర్ ఉంది చూసారా? అదే జిలేబీ చేప మేము తీసుకున్నాము. ఇదొచ్చేసి అయితే మనకి కేజీ 150 రూపీస్ ఎంతో చెప్పారండి వాళ్ళు. మేమైతే ఒక హాఫ్ కేజీ ఎంతో తీసుకున్నాము. తీసుకొని తెచ్చుకున్నాం. అలాగే రొయ్యలు కూడా తీసుకున్నాను. రొయ్యలయి పక్కన పెట్టుకున్నాను చేద్దామని చుక్కరొయ్యలండి. జిలేబీ చేపలైతే ఇయన్నమాట. ఇది పిడుపు ఎలా చేస్తారు ఏంటని మీలో ఎవరికైనా తెలుసా? మీరు ఈ చేపని ఏమంటారో కామెంట్ చేసేయండి. మా సైడ్ అయితే దీన్ని జిలేబీ చేప అని అంటారనమాట. నేను తీసుకొచ్చి దీన్ని నీట్‌గా కడిగేసి తోమేసాననమాట. నాకైతే అసల ఉప్పది వేసి క్లీన్‌గా తోమకపోతే అస్సలు నిద్రట్టదు. తోమిన తర్వాత వీటిని క్లీన్‌గా పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి కడిగేసుకున్నానండి. ఎందుకంటే నీచు స్మెల్ మనకు రాదు కాబట్టి. తర్వాత ఇందులో కొంచెం వాటరేసి దీన్నైతే మనం కుక్ చేయాలనమాట. చూడండి ఎంత నిగనిగలాడిపోతున్నాయో తెల్లగా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ అండి. అది టీ తాగే గ్లాస్ వాటరెయ్యాలి. వేసిన తర్వాత దీన్నైతే మనం ఒక పొంగు అంటే హైలో పెట్టాలి. హైలో పెట్టేసుకున్న తర్వాత ఒక పొంగు ఇట్లా వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే మనకి అయిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటరు ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే మీరు వంచేసుకొని కొంచెం చాలా వేడివేడిగా ఉంటాయండి. జాగ్రత్తగా చూసుకోండి. పైన మనం చేప పైన ఉన్న చర్మం ఉంది కదా! అదైతే పక్కన తీసేసుకోవాలి. దీనికైతే ఒకటే ముళ్ళుంటుందండి. ఆ ఒక్క ముల్లే ఇందులో చేప ముళ్ళు చాలా తక్కువగానే ఉంటాయి. మధ్య మొత్తం నార్మల్‌గా ఉంటే చిన్నపిల్లలు కూడా తినేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తున్నానంటే ముల్లులన్నీ డివైడ్ చేస్తున్నాను. మనకి మెత్తనిగా ఉంటుంది కదా! ముల్లులు లేకుండా దాన్ని క్లీన్‌గా పక్కన పెట్టుకుంటున్నాను. చాలా ఈజీ అండి. అంటే చాలా టేస్ట్ ఉంటదనమాట. మీలో చాలామంది సొరపిడుపు తినే ఉంటారు కదా! ఆ టేస్ట్ అయితే వస్తది. చేసుకున్నామంటే దీంట్లో ఎటువంటి మసాలాలయి మనం ఏం యూజ్ చేయనంలేండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేస్తాం. ఇప్పుడైతే నేను చూడండి నీట్‌గా కడిగి పక్కన పెట్టుకున్నాను దీన్నయితేని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను దంచేసుకుంటున్నాననమాట. ఇప్పుడు దీన్నొచ్చేసి అయితే నేను 2, 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. దీన్నైతే నిలువుగా కట్ చేసేసుకుంటున్నాననమాట. ఇందులో మిర్చి ఎక్కువేసుకుంటే చాలా బావుంటదండి. నేను అందుకని నేను ఒక 3 మిర్చి తీసుకున్నాను. చాలా స్పైసీ ఉంటాయి. ఇది అడవి మిర్చి కాబట్టి. ఒక ప్యాన్ తీసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడతదండి. ఇందులో ఫస్ట్ ఒక జీరా వేయండి. జీరా వేసిన తర్వాత కరివేపాకైతే వేసేయండి. కరివేపాకు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా యాడ్ చేసి దీన్నైతే కొంచెం రోస్ట్ చేసేయండి. అయిన తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో దాన్నైతే బాగా ఫ్రై చేసేయండి. అది ఫ్రై అవ్వడం కోసం నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసాననమాట. త్వరగా ఫ్రై అయిపోద్దని. నాకైతే ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఇవి మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న అది ఉంది కదా చేపలది పిడుపు, అదైతే మనం యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకొని మీడియంలో పెట్టుకొని మీరు ఎంతవరకు స్లోగా ఫ్రై చేసుకుంటారో అంతవరకు చేసుకోండి. ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా చేసుకుంటారండి. అంత బాగుంటుంది. ఈ ఫ్రై మా మమ్మీ చేస్తారనమాట ఈ పులుపు. మీరెవరైనా తిన్నారా? కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.